ట్రీట్ చేయాలి అంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ మేనేజ్‌మెంట్. మెడికల్ మేనేజ్‌మెంట్‌లో మనకు చాలా రకాల మెడికేషన్స్ ఉన్నాయి. మనము తీసుకుంటాం. కానీ బేసిక్ ఏంటంటే మనకి ఇంట్లో రెగ్యులర్‌గా వాళ్ళు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్‌లో కొన్ని రకాల మార్పులనేవి చేయడం వల్ల గూడా ఈ సింప్టమ్స్ అనేవి కొద్ది మోతాదులో మనము తగ్గించుకోవచ్చు. ఆ ఇంటెన్సిటీ అనేది మనము తగ్గించే అవకాశం ఉంటుంది. సో, బేసికల్లీ ఈ టైంలో అంటే ప్రీ మెన్స్ట్రువల్ టైంలో 2, 3 డేస్ ముందే కామన్‌గా మనకు సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, పీరియడ్ టైంలో గూడా కంటిన్యూ చేసేసి ఎక్కువ సాల్టీ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు. ఎక్కువగా సాల్ట్ కాంటెంట్ ఉంది. ఇక్కడ మనకి పికిల్స్‌లో సాల్టెడ్ చిప్స్ ఉంటాయి. మనకి ఔట్‌సైడ్ ఫుడ్స్‌లో, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ మోతాదులో ఈ సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. సో, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్, స్వీట్స్ కానీ కొంచెం ఈ టైంలో తక్కువ మోతాదులో హుహు. తీసుకోవాలండి. ఎక్కువ కాఫీ, కెఫీన్ ఎక్కువ, ఆల్కహాల్, స్మోకింగ్ ఎవరికన్నా అలవాటు ఉంటే అవి కూడా ఈ టైంలో అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. సో, మోర్ హైడ్రేషన్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడము, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, మంచిగా పడుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఈ సింప్టమ్స్ అనేవి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, ఎక్కువ స్ట్రెస్‌కి లోనవ్వకుండా కొన్ని రకాల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో చాలా వరకు ఇంటెన్సిటీ అనేది మనం తగ్గించవచ్చు. చాలా ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో, యూ కెన్ కన్సల్ట్ డాక్టర్, మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి మీవి ఒకసారి ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా మీకు తగిన హెల్ప్ అనేది చేస్తారండి.